బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేబినెట్ మీటింగ్ కు ముహూర్తం ఖరారైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలోని బ్లాక్ 1లో నేడు మంత్రివర్గ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా సిఆర్డీఏ ఆమోదించిన 23 అంశాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానానికి సమయం కుదింపు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారాల్లో కొన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు బదిలీపై చర్చ జరగనుంది. ఐటీతో పాటు మరికొన్ని పాలసీల గురించి సంక్షిప్తంగా చర్చించనున్నారు. పలు సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలపై చర్చించి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. విశాఖలో 11,498 కోట్లతో తొలి దశలో 46.23 కిలోమీటర్ల, విజయవాడలో 11,009 కోట్లతో 38.4 కిలోమీటర్ల మేర మెట్రోకు ప్రాజెక్టుకు సంబంధించి డిపిఆర్లను మెట్రో రైల్ కార్పొరేషన్ పంపింది. ఈ క్రమంలో విశాఖ, విజయవాడ మెట్రో రైల్ డిపిఆర్లకు ఆమోదం తెలపనున్నారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాకినాడ పోర్ట్ అంశంపై సర్కార్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అదేవిధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్రంలో ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్లు, డిపిఆర్లపై కూడా భేటీలో డిస్కస్ చేయనున్నారు. సోషల్ మీడియా వేదికగా వేధింపులపై కేసులు, భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గ భేటీలో చర్చకు రానున్నాయి.